బీజేపీ పట్ల రైతుల్లో విముఖత ఏర్పడిందన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ అభ్యర్థి అరవింద్ ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. 2015 తర్వాత షుగర్ ఫ్యాక్టరీని ఎవరూ పట్టించుకోలేదని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృషి చేస్తుందన్నారు. షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామనడం వల్ల తమకు విజయ అవకాశాలు మెరుగయ్యాయన్నారు. ఫ్యాక్టరీ కోసం ఇప్పటికే 43 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వివరించారు. ఇక ప్రజలు ఓర్పు, సహనంతో ఓటు వేయడం కాంగ్రెస్ పార్టీ విజయానికి చిహ్నంగా భావిస్తున్నామన్నారు జీవన్ రెడ్డి. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఈ రాజకీయ పార్టీలకు సిద్ధాంతపరంగా ఎదురు పోరాటం చేయడం, కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక సిద్ధాంతం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కొరకు మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి యొక్క ఆలోచన విధానంగా మనం గమనిస్తే అది ఏ విధంగా వాళ్ళ ఎన్నికల ప్రచారం సరళి కొనసాగిందో మనం గమనించుకున్నామని చెప్పంటున్నారు. మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు ఎంత మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా యావత్ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇంటర్ మత సామరస్యానికి ప్రతీకగా కుల మతాలు అందరూ కూడా శాంతియుతంగా అందరు కలిసి ఉండాలనే ఒక భావంతో రాజకీయంగా ఏదైతుందో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఎన్నికలను ఒక మతంతో విడిదీయడం అనేది సమంజసం కాదు అనేటువంటి ధోరణితో ఏదైతుందో స్పందించడము. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో అధికారంగా